స్థాయికి తీసుకెళ్ళి కాంగ్రెస్ని మోసం చేసి మరి ఒప్పించాడు. నీకెందుకు, నువ్వు రాష్ట్రం ఇచ్చేస్తే చాలు, నాకేమక్కర్లేదమ్మా, నా పార్టీని కూడా నీ పార్టీలో విలీనం చేసేస్తాను అని చెప్పాడా లేదా ఆయన? అందుకే కదా ఇచ్చింది తెలంగాణ. ఆ రోజున దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడాడు, కేసీఆర్ విలీనం అయిపోయినట్టే, ఇక పిసిసి చీఫ్ ఆయనకే, ఆయన ఎంత, ఆయన బతికి ఎంత అన్నాడు. అక్కడ దెబ్బతిన్నాడు కాంగ్రెస్, అక్కడ దెబ్బతింది. అహంకారపూరితంగా ప్రవర్తించింది కాంగ్రెస్. 17కు 17 మాకే వచ్చేస్తాను పొగరు ప్రదర్శించింది. అప్పుడు ఆత్మగౌరవ నినాదం అందుకున్నాడు కేసీఆర్. రాష్ట్రం ఎవరి కోసం ఇచ్చారు? పోరాడితే ఇచ్చారు, ఇంతమంది చచ్చిపోతే ఇచ్చారు. అదేదో రాజరికం ఇచ్చినట్టు బిల్డప్ ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసి మళ్ళీ జనంలోకి వెళ్ళాడు. వెళ్తే జనం ఇచ్చిన ఓట్లే కదా అతను గెలిపించింది. ఇందులో కవిత పాత్ర ఏముంది? అయితే గీత వాళ్ళ నాన్నకి మంచినీళ్ళు అందించి ఉంటుంది, లేదా వాళ్ళ నాన్న చెప్పిన నినాదాలకు అనుగుణంగా ధర్నా చేస్తుంటే ఆ ధర్నాలో వెళ్ళి కూర్చున్నావిడ. అంతమించే ఉంది. ఏ జైలు శిక్షణ అనుభవించిందా? ఇంకా పోలీసుల మీద దబాయించిన మనిషే కానీ ఏమన్నా. ఇప్పుడు ఆమె చెప్తున్నది నిజమైన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి, అలాగే ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతిని ఎదిగేలా చేస్తాం, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే నిజంగా ఇంకా తెలంగాణ ఆకాంక్షలు అనేవి, నిజమైన ఆకాంక్షలు అనేవి ఇంకా నెరవేరలేదా? అది పచ్చి మోసం. అది రేవంత్ చెప్పినా ఈవిడ చెప్పినా నిజమైన తెలంగాణ ఆకాంక్ష ఏంటి? ఆంధ్ర కంటే అభివృద్ధి చెందాలి. వ్యవసాయంలో వాళ్ళ ఆంధ్ర కంటే నెంబర్ 1 ఉంది. భారతదేశంలోనే నెంబర్ 1 వ్యవసాయంలో. అది 10 ఏళ్లలో సాధించిన గంత